ఈరోజు స్కామ్ అనే దాన్ని నేను చాలాసార్లు జర్నలిస్టులకి క్లాసులు తీసుకుంటూ ఉంటాను. క్లాసెస్‌లో నేను వాళ్ళ అనువాదపు క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను. చాలా స్కూల్స్ ఆఫ్ జర్నలిజంలో నేను ట్రాన్స్లేషన్ క్లాసెస్ తీసుకుంటాను. స్కామ్ అనే పదాన్ని అనువాదం చేయండి అని అడిగాను. కుంభకోణం అని అనువాదం చేశాను. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మీటింగ్‌కి వెళ్ళాను నేను. స్కామ్ అనే పదాన్ని అనువాదం చేయమంటే 100% కుంభకోణం అన్నారు. నేను స్కామ్కి కుంభకోణంకి ఏమిటి సంబంధం? కుంభకోణం అంటే ఏమిటి? కుంభకోణం అంటే ఒక తీర్థక్షేత్రము. అక్కడ దేవుడికి సంబంధించిన ఆరాధనకు సంబంధించిన కొన్ని పరమ గుహ్యతమమైన రహస్యాలు ఉన్నాయి. మోక్షానికి అది మార్గం అంటారు. పవిత్రమైన తీర్థక్షేత్రము. కుంభకోణాన్ని దర్శించుకోవడం ప్రతివాడి కళ. స్కామ్ కుంభకోణం ఎలా అయింది? ఎప్పుడైంది? స్కామ్కి కుంభకోణంకి సంబంధం ఏంటి? పోనీ కుంభకోణంలో ఏదైనా రహస్యం ఉంది, మోసం జరిగింది, అక్కడ ఏదో బూటకం చేశారు, ఏదైనా ఉందా? దేర్ నథింగ్. ఇప్పుడు మోసానికి పర్యాయపదం కుంభకోణం. స్కామ్ అనేది అనువాదం చేస్తే కుంభకోణం. చాలా సందర్భాల్లో దీన్ని ఇన్ని మాటలు చెప్పి నా నోట్లోంచి కూడాను స్కామ్ అనగానే తక్షణం వచ్చినటువంటి పదము కుంభకోణం. అంటే తెలియకుండా నానిపోయినాయి, అలవాటు పడిపోయింది మన జీవితం. ఇంటర్నలైజేషన్ అంటే అవును. ముందు ఒక పదాన్ని సృష్టించి వాళ్ళు సక్సెస్ అయినట్టు ఎవరైతే అది ప్రవేశపెట్టారో ఎగ్జాక్ట్లీ అంటే పదాన్ని సృష్టించిన తర్వాత దాని వాడకాన్ని కరెంట్ చేసిన తర్వాత నార్మలైజ్ చేయటం ఉంటుంది. నార్మలైజ్ చేసిన తర్వాత మూడవ దశ మీ మధ్యాగతం చేయటం. నిద్రలో కూడాను మిమ్మల్ని లేపగానే కుంభకోణం, స్కామ్ అంటే కుంభకోణము అని అనిపించేలా చేయటం ఏదైతే ఉందో ఇంటర్నలైజ్ చేయటం. ఒకసారి మీకు ఇంటర్నలైజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్, ఆ తర్వాత జనరేషన్, ఒక 3 తరాల తర్వాత పదాలు అవి నిలబడిపోతాయండి. చెవిలో పువ్వు అన్న పదము జంధ్యాలకు సంబంధించిన ఒక సినిమా రావడానికి ముందు చెవిలో పువ్వు అన్న పదం లేదండి. చెవిలో పువ్వు అన్న పదం జంధ్యాల హాస్యం కోసము ఎందుకు తీసుకొచ్చారు కానీ అంతకు ముందు చెవిలో పువ్వు అనేది లేదు. సినిమా ద్వారా వచ్చింది. ఈరోజు చెవిలో పువ్వు అనేది నెగిటివ్ సెన్స్లో వాడు చెవిలో పువ్వు నన్ను చెవిలో పువ్వు పెట్టుకున్నట్టుగా దాన్ని ఇంకొక స్టెప్ తీసుకెళ్ళి చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టుకున్నానని భావిస్తున్నావా? అంటే దానికి నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే పదము కొన్నాళ్ళు పవిత్రమైంది. చెవిలో దేవుడు పూజ చేసేటప్పుడు చెవిలో పువ్వు పెట్టుకోవడం, చెవికి పెట్టుకోవడం పవిత్రమైంది, పూజతో సంబంధమైంది. ఎవరన్నా నేను నమాజ్ టోపీ పెట్టుకున్నట్టుగా అన్న పదం పత్రికల్లో వాడతారా? వాడరు. ఉదాహరణకి ముస్లిం సోదరులు పవిత్రమైన మాసంలో నమాజ్ చేశారంటే ముస్లిం సోదరులు అని వస్తుంది. కానీ ఎక్కడైనా హిందూ సోదరులు తిరుపతి వేయరు, హిందూ సోదరులు యాదగిరిగుట్ట వేయరు అని ఎక్కడ చెప్పరు. దాని అర్థం ఏంటంటే పత్రికా రంగం అంతా మతతత్వవాదం ఉన్నటువంటిది ఇంకోటి లేదు. అవును సార్. పత్రికా రంగము 3 సెలవులు ఇస్తుంది. అది రంజాన్ లేదు, క్రిస్మస్ లేదు. క్రైస్తవులు నడిపించే పత్రికలో కూడా క్రిస్మస్ సెలవు లేదు. పత్రికలు దేనికి సెలవులు ఇస్తాయి? ఉగాదికి సెలవిస్తుంది, విజయదశమికి సెలవిస్తుంది, సంక్రాంతికి సెలవిస్తుంది. కాబట్టి ఈ దేశంలో అత్యంత మతతత్వవాదం నిండినటువంటి వ్యవస్థ ఏదైనా ఉంటే అది మీడియా. కనీసం ప్రింట్ మీడియా. ఎలక్ట్రానిక్ మీడియాలో అవి కూడా లేవు. ప్రింట్ మీడియా. సెక్యులరిజం గురించి బాగా మాట్లాడే వాళ్ళు రంజాన్కి కానీ క్రిస్మస్కి కానీ సెలవు ఇవ్వరు. వీళ్ళు హిందూ ధర్మం గురించి వీళ్ళు రకరకాలుగా నెగిటివ్ ఈ పదాలని ఇంటర్నలైజ్ చేశారండి. మీకు ఏదన్నా ఒక పదము మొదలైన తర్వాత బై 3rd జనరేషన్ ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ యువర్ లెక్సికన్. అంటే మీ డిక్షనరీలో అంతర్భాగం అవుతుంది. నక్సల్ బరి అనేది లేదు, ఇప్పుడు నక్సల్ అనేది డిక్షనరీలో వచ్చింది. నక్సల్ అతను ఒక నక్సల్, అతను రాడికల్, అతను ఒక రాడికల్, అతను ఒక నక్సల్, అతను ఒక ఫలానా ఈ రకమైనటువంటి చాలా గౌరవప్రదమైనటువంటి అతను ప్రజల కోసం అడవులు పట్టాడు. ప్రజలు ఏమో పట్టణాల్లో ఉంటాడు, ప్రజల కోసం అడవి బాట పట్టాడు. అడవిలో ప్రజలే తక్కువ ఉన్నప్పుడు ఈ దేశంలో మొత్తం అడవిలో నివసించేటటువంటి జనాభా 7 కోట్లే మాత్రం. 7,90,00,000 ఏదో ఉంటుందండి. 8 కోట్లు అనుకుందాం. 8 కోట్లు. 140 కోట్లలో 8 కోట్లు మాత్రమే అడవులలో ఉంటారు. 8 కోట్ల మంది కోసం మాత్రమే పోరాడుతున్నట్ట. కాబట్టి అయితే 8 కోట్ల మంది ఈ దేశంలో ప్రజలు అవ్వాలి. లేకపోతే ఈ 8 కోట్ల మంది బాధలే వీళ్లకు పట్టి ఉండాలి. లేకపోతే ఆ 8 కోట్ల మంది అమాయకులు కాబట్టి అక్కడికి ప్రభుత్వం రానివ్వకుండా ఉంటే మన కంచుకోటలు కరగకుండా కదలకుండా ఉంటాయి కాబట్టి మనం వెళ్ళాలి. ఎవరు ఆలోచిస్తారు? ఈ పదాల వెనుక ఉన్నటువంటి రాజకీయాలు ఎవరు ఆలోచిస్తున్నారు? కాబట్టి ఇది
చాలా పెద్ద ప్రయత్నం దొంగ జరగవచ్చు. జపం, కొంగ జపము పాత బకధ్యానము అన్నది సంస్కృతంలో ఉన్నటువంటి పదము. దొంగ జపము కొంగ జపము ఈ రెండు కూడా పాత. మన వాళ్ళు దొంగ జపము లేదా కొంగ జపము అంటే అది తప్పుడు జపము అన్న అర్థం ఉంది. ఓకే, దట్ ఈస్ ఎ ఫైన్ వర్డ్. తప్పుడు జపము, రైట్ జపం చేయి, తప్పు జపం చేయకు అన్నటువంటి అర్థంలో అది వాడితే ఇబ్బంది లేదండి. మన శాస్త్రంలో కూడానండి ఈ రకంగా బూటకాలని కానీ లేకపోతే ఇటువంటి వాటిని ఏ రోజు మనం సమర్థించలేదు. కానీ పూజతోటి, ఆరాధనతోటి, ఉపాసనతో ముడిపడ్డ పదాలను ఇట్లుగా మార్చడం, కైంకర్యం, నిధులు కైంకర్యం చేశాడు. కింకర భావంతో దేవునికి సేవ చేయటము మీ దృష్టిలో కైంకర్యము. కైంకర్యం మీ దృష్టిలో కైంకర్యం అనేది అవినీతి. అవినీతితోటి, మోసంతోటి, దగుల్బాజీతనంతో ముడిపడ్డ పదాలన్నీ కూడాను